హూ ఫౌండెడ్ ది సత్యశోధక్ సమాజ్? ఓకే. సత్యశోధక్ సమాజ్‌ని ఎవరు స్థాపించారు? క్వెషన్‌లో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక డేట్ ఉందమ్మా 1873. ఓకే. 1873 ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు మ్యాచింగ్ అడిగేటప్పుడు ఇయర్స్ కూడా అడుగుతాడు. సత్యశోధక్ సమాజ్‌నే మనం ట్రూత్ సీకర్ సొసైటీ అని కూడా అంటాము. ఏమని అంటాం? ట్రూత్ సీకర్ సొసైటీ. ఓకే. దీన్ని స్థాపించిన వాళ్ళు జ్యోతిరావు పూలే. మహాత్మా జ్యోతిరావు పూలే. ఓకే. ఇతని భార్య పేరు సావిత్రిబాయి పూలే. ఓకే. పూణేలో మొట్టమొదటిసారిగా గర్ల్స్ కోసం స్కూల్‌ని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు. సరే. చాలా ఇంపార్టెంటు. అదేవిధంగా జ్యోతిరావు పూలే రచించినటువంటిది ఏంటంటే గులాంగిరి. ఓకేనా? గులాంగిరి. సరే. నెక్స్ట్ డాక్టర్ అంబేద్కర్ అనగానే మహద సత్యాగ్రహం మనకు గుర్తు రావాలి. రాజా రామ్మోహన్ రాయ్ అనగానే బ్రహ్మ సమాజ్ మనకు గుర్తుకు రావాలి. నారాయణ గురు అనగానే మనం ఇతను కేరళకు చెందినటువంటి వ్యక్తి. ఎజువా కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి అనమాట. ఓకేనా? శివాలయంలోకి ఎజువా అనే కమ్యూనిటీకి లోపలికి రాకుండా నిషేధిస్తే అప్పుడు ఇతను ఒక మూమెంట్ అనేది చేయడం జరుగుతుంది. సరేనా? ఇతను తీసుకొచ్చినటువంటి నినాదం ఏంటంటే వన్ క్యాస్ట్, వన్ రిలీజియన్, వన్ గాడ్. చాలా ఇంపార్టెంట్. కొన్ని సందర్భాల్లో ఈ స్టేట్మెంట్ ఇస్తారు. ఈ స్టేట్మెంట్ ఎవరిచ్చారంటే మీరు ఖచ్చితంగా పెట్టాలి. శ్రీ నారాయణ గురు. ఒకసారి మీరు 4 ఆప్షన్లు కూడా పరిశీలించినట్లయితే ఇండియన్ హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఇండియన్ రినైన్సెస్. ఓకేనా? అందులో కూడా ఇవన్నీ కూడా డీటెయిల్గా చదువుతారు. ఇక్కడ ఏం చేసాము? హిస్టరీని సొసైటీతో ఇంటర్లింక్ చేసుకొని చదివాము. ఓకే. చదివేటప్పుడు ఈ విధంగా మనం చదవాలి.